జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు NHTV. 2001 డిసెంబర్ 13న భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మళ్లీ పార్లమెంటులో కలర్ స్మోక్తో ఇద్దరు ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. ఇదేమీ యాదృచ్ఛికం కాదు. నాటి చేదు జ్ఞాపకాన్ని మరవకముందే పార్లమెంటు సాక్షిగా మరోసారి దాడి జరగడం పార్లమెంటుకు మాయని మచ్చే అని చెప్పవచ్చు. 22 ఏళ్ల క్రితం ఈ ఘటన భారతదేశ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకమనే చెప్పాలి. ఈ సమయంలో పాక్కు మద్దతుగా నిలిచిన ఉగ్ర సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంయుక్తంగా ఇండియన్ పార్లమెంటుపై దాడి చేశాయని నాటి హోంమంత్రి LK అద్వానీ ప్రకటించారు. ఈ సమయంలో సరిగ్గా అదే రోజు పార్లమెంటు ఆవరణలో కలకలం రేగింది. పార్లమెంటుపై ఉగ్రవాది దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి లోక్సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. లోక్సభ కార్యకలాపాలు వీక్షించేందుకు విజిటర్స్ల సభలోకి వచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకగా మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి అక్కడున్న వారందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సమయంలో ఆ ఇద్దరు ఆగంతకులలో లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుల్ పైకెక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలని గట్టిగా నినాదాలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం పార్లమెంటు భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు. ఇదే క్రమంలో పార్లమెంటు భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళనకు యత్నించారు. ఈ సమయంలో పసుపు ఎరుపు రంగుల పొగను వదిలి ఆందోళన చేశారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. వీరిలో ఓ మహిళ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కొత్త పార్లమెంటు భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు అంటే డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. 2001 డిసెంబర్ 13న ఉదయం 11:30 ఎర్రబుగ్గ ఉన్న ఓ అంబాసిడర్ కారు పార్లమెంటు ఆవరణలోకి దూసుకువచ్చింది. అందులోని వ్యక్తులు ఫేక్ ఐడి కార్డులు ధరించి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ప్రవేశించారు. వీరిలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారని హోంశాఖ వెల్లడించింది. ఈ దాడిలో 9 మంది మరణించారు. మరణించిన వారిలో 6 ఢిల్లీ పోలీసులు కాగా 2 పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది, 1 తోటమాలి. ఆ సమయంలో తక్షణమే రియాక్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత అదే రోజు ఇలాంటి సంఘటన జరగడం కలకలం రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.